హలో ఎవ్రీవన్, లూప్స్ ప్లేలిస్ట్లో మనము ప్యాటర్న్స్ సాల్వ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడు, ప్యాటర్న్ ఎలా ఉంది, ట్రయాంగిల్ షేప్లో ఉంది. మరి ఆ ట్రయాంగిల్ షేప్లో లోపలంతా డేటా ఫిల్ అయిందా? లేదు, ఓన్లీ ఎడ్జ్ పార్ట్ ఆఫ్ ట్రయాంగిల్ మాత్రమే, లైక్ ఈ లేన్లో మాత్రమే ఆ ట్రయాంగిల్ యొక్క డేటా ఫిల్ అయింది. అండ్ మిగతాది ఏముంది చూడగలుగుతున్నావు ఎప్పటికన్నా. అంటే ఎలా ట్యాకిల్ చేయాలి లోపలిది అనేది, డైనమిక్ రేంజెస్ని ఎలా చేయాలనేది తర్వాత. బట్ ఆ మినిమం బేసిక్ పర్స్పెక్టివ్గా అయినా చూడగలుగుతున్నావా? బేసిక్ పర్స్పెక్టివ్. అండ్ నెక్స్ట్ చూడు, దాంతో అయిపోయిందా? ఇక్కడ చూడు, డేటాకి ముందు కూడా స్పేస్ని మాన్యువల్గా చేయాలి. ఎందుకు? డేటా స్టార్ట్ అవ్వక ముందుంది, విచ్ ఈస్ కన్సోల్లో నువ్వు ఎక్స్ప్లిసిట్గా మ్యానిపులేట్ చేయాలి. ఇది కూడా క్లియరేనా? ఇప్పుడు యాజ్ యూజువల్గా దీన్ని డివిజన్ అలా చేయొచ్చు. అసలు ఏమి రిపీట్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ చూడు, ఇక్కడ ఇదే రో ఇక్కడ కూడా రిపీట్ అవుతుందా? అదే చంక్ ఆఫ్ బ్లాక్స్ అండ్ అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందా? రిపీట్ అవుతుందా అంటే అదేంటి 1, 1, 3 సేమ్ కాదు కదా, 1, 1, 5 సేమ్ కాదు కదా అని ఇంకా నీకు డౌట్ ఉంటే నువ్వు నా వీడియోస్ వాచ్ చేయట్లా. మళ్ళా చెప్తున్నాను, ప్యాటర్న్స్కి డెడికేటెడ్గా నేను ప్లేలిస్ట్లా క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి ఫస్ట్ చూడు, నీకు క్లారిటీ వచ్చింది. అండ్ మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ చూడు, ఇది రిపీట్ అవుతుంది కానీ ఇంటర్నల్ డేటా డైనమిక్గా మ్యానిపులేట్ అవుతుంది. ఆ డైనమిక్ మ్యానిపులేషన్ మనం చూసుకుందాము. ఎలా మ్యానిపులేట్ అయితే మనం చూసుకుందాం. నేను అంటుంది ఏంటి, జనరలైజ్డ్గా ఓవరాల్గా ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్ని మళ్ళా చేయాల్సి వస్తుందా? ఇంటర్నల్ కంటెంట్ అనేది మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇదే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఇదే సెట్ ఎగ్జిక్యూట్ ఎన్ని రోజు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే లూప్స్ వాడాలా? ఇదన్నీ బేసిక్, ఆల్రెడీ మనము చాలా మాట్లాడేసుకున్నాం వీటి మీద. సో ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ని, లైక్ ఈ పర్టికులర్ దాన్ని మనం ఎలా చూడొచ్చు, ఎలా చేయాలనేది చూద్దాం. మన అనాలజీకి వెళ్ళిపోదాం. చూడు, 1, 2, 3, 4, 5 అండ్ దెన్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఎందుకు? ఎట్ మ్యాక్స్ ఎలాంటి స్పేస్ లేకుండా, ఇన్ బిట్వీన్ ఎలాంటి స్పేస్ లేకుండా లాస్ట్ దాకా వచ్చింది 5 ఇచ్చినప్పుడు 9 కదా. సో 9 కాలమ్స్ వేసాను. ఇప్పుడు చూడు, స్పేసెస్ ఎంత, మన డేటా పార్ట్ ఎంత. ఇనిషియల్ స్పేసెస్ ఎంత? 1, 2, 3, 4. ఓకే, రో 1లో 4, రో 2లో 3, 2, 1, 0. దీనికో సపరేట్ ఫర్ ఎందుకో చెప్పాలా? అక్కర్లేదుగా, క్లియర్గా తెలిసింది కదా నీకు. అంటే ఇప్పుడు స్పేసెస్ని నేను ప్రాపర్గా చూస్తే రో 1కి 4 స్పేస్లు ఉన్నాయి, రో 2కి 3 స్పేసెస్ ఉన్నాయి. అంటే n- రో స్పేసెస్ అయినా ఉంది. 5 - 1 4, 5 - సెకండ్ రో 3, 5 - లాస్ట్ రో 0. క్లియర్? సో ఎన్ని రోస్ అంటే ఒక స్పేసెస్ పెట్టుకున్న రో, లైక్ స్పేసెస్కి సంబంధించిన రో ఎన్నిసార్లు రన్ అవ్వాలి? ఆ ఫర్ లూప్ 1 నుండి n - రో దాకా. ఓకే, ఇప్పుడు డేటా పార్ట్కి వెళ్దాం. ఈ క్వశ్చన్ చూడు, యాక్చువల్గా లాస్ట్ వీడియోలో మనము 1, 2, 3, 4, 5 అండ్ దెన్ 1, 1, 1, 1, 2, 3, 4, 5, 5, 5, 5 ఇలాంటిది ఒకటి సాల్వ్ చేసాము. దీనికి కొంచెం ఏమన్నా చేంజ్ ఉందా? ఇది స్క్వేర్, ఇది ట్రయాంగిల్ అంటావా? ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి సాల్వ్ చేసాము. అలాగే ఇక్కడ ట్రయాంగిల్ ఉంటే ఎలా అంటావా? అరే, స్క్వేర్ ఉంటే స్క్వేర్ ఎవ్రీ రో 5 టైమ్స్ రన్ అవ్వాలి కాబట్టి లాస్ట్లో డేటా పార్ట్ని 1 నుండి n టైమ్స్ దాకా బ్లైండ్గా రన్ చేసాము. బట్ ఇక్కడ అది రన్ చేయాల్సిందంతా డైనమిక్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆ డైనమిక్ చేంజ్ని గుర్తుపట్టుకొని వన్స్ ఆ డైనమిక్ చేంజ్ని ఫిక్స్ అయిన తర్వాత, అంటే ఈ ఇనీషియల్ బ్లూ ప్రింట్ని నేను సెట్ చేయగలిగితే తరువాత డేటా పార్ట్ని మనం ఫిల్ చేయొచ్చా? అదే కదా ఇప్పుడు మనం డిస్కస్ చేసింది.
డేటా పార్ట్ అక్కడ స్పేస్ పెడతావా, ఎలిమెంట్ పెడతావా అనేది మన ఇష్టము. మరి దాన్ని ఎలా చెక్ చేస్తుంది చూడు, ఇక్కడ ఏమవుతుందో చూడు. ఆ డేటా పార్ట్ని ఒక్కో రోలో ఎన్నిసార్లు రన్ అవ్వాలి. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్, ఒక ఎలిమెంట్. ఇక్కడ 3, 5, 7, 9, నెక్స్ట్ అయితే 11, ఆ నెక్స్ట్ది 13. ఏంటిది, ఆడ్ నెంబర్ ప్యాటర్న్. ఆడ్ నెంబర్స్ అంటే ఒక్కో రోని నేను డైనమిక్గా ఎలా చేంజ్ చేయగలను. ఇదంతా ఎందుకు చేస్తున్నాము, సపోజ్ n100 అంటే నేను ఇది మాన్యువల్గా రాయగలవా, రాయలేము. అంటే దీన్ని ఏంటి, ఎవ్రీ ఎన్కి జనరలైజ్డ్గా నేను n మాత్రం ఇన్పుట్ ఇస్తాను. దానికి నువ్వు ఎలాంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఒక జనరలైజ్డ్ స్ట్రక్చర్నే కదా మనం ఇప్పుడు దాకా క్రియేట్ చేసింది, అంతే కదా. అంటే ఒక్క ఇన్పుట్ ఇది ఒక్కటే మార్చే ఛాన్స్ ఇస్తాను యూజర్కి, అండ్ మిగతాదంతా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ n నేను రాసిన జనరలైజ్డ్ కంటెంట్ అన్నిటికీ అప్లికబుల్ అవ్వాలనే కదా మన గోల్ లూప్స్ వాడుతుంది. ఓకే. మరి దీనికి ఎలా, ఇప్పుడు చూడు, స్పేసెస్ వన్స్ స్పేస్ అయ్యాక, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రోకి స్పేస్ అయ్యాక డేటా వస్తుంది. అంటే ఆ స్పేస్ అయ్యాక డేటా పార్ట్కి ఎన్నిసార్లు రన్ చేయాలి. ఈ డేటా అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మన లెక్కలో ఫస్ట్ ఉంటే అంతేనా. ఎన్నిసార్లు రన్ చేయాలి, 2 × ρ-1 దాకే కదా, 1 నుండి. ఆడ్ నెంబర్ సిరీస్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటి, ఒక బ్లూ ప్రింట్ అయితే నేను తేగలిగానా. ఇక్కడ చూడు, స్పేస్ ఎన్ ఎలిమెంట్స్, స్పేస్ ఈ ఎన్ ఎలిమెంట్స్, ఇదంతా ఒక బ్లూ ప్రింటేనా. అండ్ ఇప్పుడు ఇదే కదా ఎవ్రీ రో నాకు రిపీట్ అవుతుంది. అండ్ దీనికి ఏంటి, అవుటర్ లూప్లో ఒకటి అటాచ్ చేస్తే అయిపోయింది కదా. మరి దాన్ని ఎన్నిసార్లు రన్ చేయాలి, 1 నుండి n దాకా. ఇప్పుడు ఆ కంటెంట్ ఫిల్ అవుతున్నప్పుడు డేటాకి ఆ కంటెంట్కి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది, ఆ స్పేస్కి ఆ కంటెంట్కి ఫ్రీక్వెన్సీగా ఈ అవుటర్ లూప్కి, అంటే రో అనే అవుటర్ లూప్కి ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందనే దాన్ని బట్టి డేటా ఫిల్ చేద్దాము. మరి ఇప్పుడు దీన్ని ఎలాగో చూద్దాము. ఫస్ట్ ఇందులో కూడా ఫర్దర్గా ఒకసారి స్పేసెస్ పార్ట్ క్లియరా, స్పేసెస్ పార్ట్ క్లియరు. మరి డేటాను అలా ఫిల్ చేయాలి. ఇప్పుడు అంతే కదా, ఈ డేటాను అలా ఫిల్ చేయాలో చూద్దాం. చూడు, వన్స్ స్పేస్ అయిన తర్వాత నేను ఈ సెకండ్ ఫర్ లూప్ నుంచి వాడుతున్నా. వన్స్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ డేటా ఎప్పుడు వస్తుంది చూడు, ఆ స్పేస్ అనేది ఇలా ట్యాకిల్ చేస్తున్నావు, ఇలా వచ్చేసింది నీ పార్ట్. ఇప్పుడు ఆటోమేటిక్గా వన్స్ ట్రిగర్ అవుతుందంటే ఇక్కడ చూడు, నేను ఈ స్లైడ్ బాక్స్ అంతా ఈ స్పేస్ అయిన తర్వాత ప్రతి రోలో డేటా పార్ట్ 1ని అంటే ఈ పర్టికులర్ కాలమ్స్లో స్ట్రైట్ చేస్తున్న ఈ లైన్ అంతా ఫస్ట్ కాలం అనొచ్చా. ఎందుకు, ఆల్రెడీ ఈ స్పేసెస్ ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా మనం ట్యాకిల్ చేసాము. అంటే దాని మీనింగ్ ఏంటి, నెక్స్ట్ ఈ ఎంటైర్ డయాగోనల్ అంతా డేటా = 1 అయినప్పుడు వచ్చే పార్టేనా. అంటే దీని అంతా కాలం 1 అనొచ్చా. నెక్స్ట్ చూడు, ఈ పార్ట్ అంతా డేటా 2, ఈ పార్ట్ అంతా 3, 4, 5, 6, 7, 8, 9 లైక్ ఏంటంటే 10 అనొచ్చా. మరి ఇప్పుడు ఇక్కడ కాలం అప్పుడు ఎప్పుడైతే నా డేటా పార్ట్ 1 అయ్యిందో, లేదా ఎప్పుడైతే నా డేటా పార్ట్ ఆ లాస్ట్ నెంబర్కి అయినప్పుడే కదా చూడు ప్రతిసారి ప్రింట్ అవుతుంది డేటా. ఈ లాస్ట్ కాలం వదిలే, యాజ్ ఆఫ్ నో ఈ లాస్ట్ కాలం వదిలే, అసలు మనకు సంబంధం లేదు. మరి మిగతా చూడు అంతే కదా, ఫస్ట్ రోలో ఒక డేటా ఉంది కాబట్టి ఒకసారి, సెకండ్ రోలో 3 టైమ్స్ కానీ ఫస్ట్ లాస్ట్, థర్డ్ రోలో 5 టైమ్స్ కానీ ఫస్ట్ లాస్టే. అంటే డేటా ఇక్కడ లాస్ట్ అంటే ఏంటి మనకి, n కాదు, 2 × ρ-1 టైమ్స్ అప్పుడుది. ఇలా అయినప్పుడు ఏం చేయాలి నేను, ఇఫ్ ఇన్ కేస్ నా డేటా పార్ట్ ఇలా అయినప్పుడు ఏంటి, ఆ డేటాని ప్రింట్ చేయి. మరి ఇలా కాని పక్షాన స్పేస్ని ప్రింట్ చేయి. అయిపోయింది కదా, ప్రాబ్లం ఏముంది ఇంకా. ఒకసారి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దామా. మరి లాస్ట్ పార్ట్ ఎలా చూద్దాం, లాస్ట్ పార్ట్ని ఎలా చేయాలి, ఎన్ని వేస్లో ట్యాకిల్ చేయొచ్చు అనేది కూడా చూద్దాము. ఇక్కడ చూడు, అండ్ యాజ్ యూజువల్గా నేమింగ్ కన్వెన్షన్ ప్రాపర్గా ఇవ్వు, అండ్ దెన్ ఇది n టైమ్స్ రన్ అయ్యిద్ది. నెక్స్ట్ ఏం చేయాలి మనము, స్పేసెస్కేనా
స్పేసెస్ ఎన్ని n మైనస్ రో ఏనా అండ్ 1 స్పేసెస్ అయిన తర్వాత నాకు నెక్స్ట్ రోకి వెళ్ళకూడదు అదే రోలో కదా మన డేటా పడుతుంది అని ఇప్పుడు డేటా ఎన్ని ఎలిమెంట్స్ ఒకటి నుండి ఎవ్రీ రో 2 పెరుగుతుంది ఎవ్రీ రో 2 పెరుగుతుంది ఐదర్ నువ్వు బయట ఒక వేరియబుల్ తెచ్చి ఆడ్ అనే నెంబర్ వేరియబుల్ తెచ్చుకొని దాన్ని 2 పెంచుకుంటావో లేదా ఇక్కడ నేను ఇప్పుడు ఎవ్రీ రో ఇంటూ 2 మైనస్ 1 చేస్తే నాకు ఆ పర్టికులర్ రో యొక్క ఆడ్ నెంబరింగ్ సిస్టమ్ వచ్చింది అనుకుంటే అలా చేసుకో లేదు నాకు ఇలా నచ్చలేదంటే బయట నుండి ఒక వేరియబుల్ వాడుకో ఎలా వాడితేనేముంది నీకు అర్థం కావాలి మెయిన్ ఏం చేస్తున్నావు అనే క్లారిటీ ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా డేటా ప్రింట్ చేయొచ్చా లేదు ఎందుకు ఒకసారి బ్లైండ్గా ప్రింట్ చేద్దాము సో దట్ నీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అండ్ ఇది అయిపోయిన తర్వాత నా ప్రింట్ ఇప్పుడు ఎలా వస్తుంది చెప్పు స్పేసెస్ ముందుగా ట్యాకిల్ చేశాను దాని తర్వాత ట్రయాంగిల్లో ఉన్న కంప్లీట్ డేటా ఫిల్ చేసా చూడు మరి మనకేం కావాలి ఈ మిడిల్ పార్ట్ అక్కర్లా కదా మిడిల్ పార్ట్ అక్కర్లా అంటే ఈ ఫస్ట్ ట్రిగర్ అయ్యే పార్ట్ ఈ లాస్ట్ ట్రిగర్ అయ్యే పార్టే కదా మనకు కావాల్సింది అంటే వన్స్ నా స్పేసెస్ ట్యాక్లింగ్ ఎవ్రీ రోకి అయిపోయిన తర్వాత ఈ డేటా అప్పుడు ఈ డేటాలో ఇఫ్ డేటా ఈక్వల్స్ టు 1 అయినప్పుడు కానీ లేదా డేటా ఈక్వల్స్ టు లాస్ట్ది ఏంటి ఎన్నిసార్లు ఆ లూప్ రన్ అవుతుంది అనేది అంటే 2 ఇంటూ రో మైనస్ 1 టైమ్స్ అంతేగాని ఎన్ కాదు అర్థమవుతుంది ఎందుకు డేటాది 1 2 1 3 5 7 9 11 అలా రిపీట్ అవుతుంది ఇలా అయినప్పుడు ఏం చేయాలి ఇలాంటప్పుడు మాత్రమే నా డేటాని ప్రింట్ చేయి ఎల్స్ అంటే మిగతా కాలమ్స్కి నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు లైక్ మిగతా డేటా ప్లేస్లో ట్రావెల్స్ చేస్తున్నప్పుడు అక్కడ కంటెంట్ ఏం పెట్టాలి ఆ బ్లూ ప్రింట్లో కంటెంట్ ఏం పెట్టాలి స్పేస్ అని ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము మరి లాస్ట్ రో ఎలా ట్యాకిల్ చేయాలి మిగతాదంతా బాగానే చేసాము లాస్ట్ రోది ఎలా చూడు లాస్ట్ రోకి నేను సపరేట్గా ఇదంతా అయిపోయిన తర్వాత ఒక ఫర్ లూప్ క్రియేట్ చేసి ఎక్స్ట్రాగా ఒక ఫర్ లూప్ క్రియేట్ చేసి ఒకటి నుండి ఎన్నిసార్లు రన్ అవ్వాలి ఇప్పుడు చూడు ఓకే బయట కాదు ఇక్కడ ఇదంతా ఎప్పుడు రన్ అవ్వాలి చెప్పు రో 1 నుండి n-1 దాకా కదా అంటే రో 1 నుండి n- దాకా ఇది రన్ చేస్తా ఇఫ్ ఇన్ కేస్ చూడు ఇదంతా ఇఫ్ రో నాట్ ఈక్వల్స్ టు n అయినప్పుడు ఇదంతా రన్ చేయొచ్చా ఒక డెడికేటెడ్ ప్యాటర్న్ లో ఉందా ఎల్స్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే రో ఎప్పుడైతే లాస్ట్కి వచ్చిందో అప్పుడు నేను నా డేటా పార్ట్లో 1 నుండి 2 ఇంటూ రో -1 అగైన్ అన్ని టైమ్స్ రన్ చేసి ఇప్పుడు ఇక్కడ బ్లైండ్గా డేటాని ప్రింట్ చేయొచ్చా చేయొచ్చు కదా డివిజన్ చేసుకున్నా ఎలా డివిజన్ సెగ్మెంట్ చేసుకున్నా చూడు ఎప్పటిదాకా ప్యాటర్న్ వస్తుంది ఎప్పటిదాకా ప్యాటర్న్ రావట్లేదు నాకు ఇలా కాదు నాకు ఇలా నచ్చల ఇంకోలాగా చేయలేవా చేద్దాము ముందు దానికి నీ కోడ్ ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకో ఇక్కడ క్వశ్చన్ ఏంటి చెప్పు ఇక్కడ క్వశ్చన్ ఎలా ప్యాటర్న్ రిపీట్ అవుతుందో చూడు అంటిల్ లాస్ట్ రో దాకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రో ఓన్లీ ఫస్ట్ కాలమ్ కి ఎవ్రీ రో ఇలా స్పేసెస్ ని సెపరేట్ గా ట్యాకిల్ చేసాం కాబట్టి ఇది మన ఫస్ట్ రో అయింది ఇది మన ఫస్ట్ కాలమ్ అయింది అర్థమవుతుంది కదా స్పేసెస్ ని సెపరేట్ గా ట్యాకిల్ చేసాం కాబట్టి నా కాలమ్ నెంబర్ ఇలా రాదు ఇక్కడ చూడు డేటా పార్ట్ లో ఫస్ట్ కాలము అండ్ లాస్ట్ కాలమ్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాను అంటే అది ఎట్లా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రోనా ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ రో అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలమ్ నా డేటాని ప్రింట్ చేయొచ్చా అంటే ఏంటి చూడు మిగతా రోస్ లో ఫస్ట్ కండిషన్ ఏంటి మిగతా రోస్ లో ఫస్ట్ కాలము లాస్ట్ కాలమే ప్రింట్ అవ్వాలి అది అట్లా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
rows. When it comes to the last row, అప్పుడేంటి irrespective of కాలమ్ నాకు నా డేటాని ప్రింట్ అవ్వాలా అంటే అన్ని డేటాని ప్రింట్ అవ్వాలా? అఫ్ కోర్స్. మరి ఇప్పుడు దానికి నేను ఇక్కడ ఈ ఇఫ్ ఎల్స్ లైక్ అవుటర్లో ఉన్న ఇఫ్ ఎల్స్ని ఇక్కడ తీసేసి ఇదంతా కట్ చేసేసి మళ్ళా ప్రీవియస్ స్టోర్కి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు చూడు, ఇక్కడ ఈ డేటా పార్ట్లో డేటా 1 అంటే డేటా పార్ట్లో ఉన్న కాలం 1 లాస్ట్ కాలము, లైక్ ఎవ్రీ ఇన్స్టాన్సెస్లో ఫస్ట్ కాలము లాస్ట్ కాలము అయితే డేటాని ప్రింట్ చేయి అని. ఇంకా ఎప్పుడు ప్రింట్ చేయాలి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలం. ఎప్పుడైతే నా రో లాస్ట్ ఎన్కి రీచ్ అయిందో అంటే ఎన్కి రీచ్ అయిందో అప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా ఇది మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా లాజికల్ ఆర్ కాబట్టి ఇది ట్రిగర్ అయిద్దా లేదా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలమ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలమ్ అప్పుడు డేటా ఈవెన్ 2 అయినా ఇది ఫెయిల్ అయింది అండ్ ఇది ఫెయిల్ అయింది. బట్ ఇది ఇప్పుడు ఎన్కి వచ్చి N5 అంటే N5 కదా, ఇక్కడ నాకు డేటా పార్ట్ 1 కదా. సపోజ్ ఇక్కడ చూడు డేటా పార్ట్ 2 అనుకుందాము. డేటా 2 = 1 కాదు, 2 = లాస్ట్ది అంటే విచ్ ఇస్ 9 కాదు. కానీ ఇక్కడ చూడు మిగతాది ఏంటి? రో ఈక్వల్స్ టు లాస్ట్ రో కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా నెంబర్ దీనికి మ్యాచ్ అయింది కాబట్టి మనం ప్రింట్ చేసేస్తున్నాము. ఇప్పుడు చూడు క్లియర్గా అర్థం చేసుకో. ఎప్పుడెప్పుడు నా డేటా ప్రింట్ అవ్వాలి, ఎప్పుడెప్పుడు నా కాలం డేటాలో లైక్ ఎలా మ్యానిపులేషన్ చేయాలి, స్పేసెస్తో ఎప్పుడు మ్యానిపులేషన్ చేయాలి, డేటాలో ఉన్న కంటెంట్ని ఎప్పుడు మ్యానిపులేషన్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రోతో డేటా ప్రింట్ అవుతుందా లేదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలంతో నా డేటా ప్రింట్ అవుతుందా, ఇది నీకు క్లియర్గా అర్థమైతే కోడ్ని ఇప్పుడు చూసావుగా ఎంత క్లియర్గా నేను రిడ్యూస్ చేశాను. సో అంతే. సో yeah, that's it for this video. Thank you.